ఇప్పుడు కైమా చేసుకుందాం మనము. కైమాకి ఏం కావాలనేది మటన్ మటన్ కావాలి ఒక పావు కిలో కైమాకి కొత్తిమీర కొంచెము, కొద్దిగా చెక్క లవంగము, కొబ్బరి, తెల్లవాయి, అల్లము, ధనియాల పొడి, ఎర్రగడ్డ. దీంతో పాటు పసుపు ఉప్పు కూడా మనం వేసేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసుకుందామని, మిక్సీకి పట్టుకుందామని. కొత్తిమీర వేసిన, ఎర్రగడ్డ, ధనియాల పొడి టీ స్పూనే, అల్లం కొంచెము, తెల్లవాయి, కొబ్బరి కూడా కొంచెమే, కొబ్బరి చెక్క లవంగం కొంచెము. దీంతో పాటు పసుపు కొద్దిగా, కారం తగినంత, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారము. పిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువే వేస్తాను. గరం మసాలా టీ స్పూన్, ఇంకొంచెం వేసుకున్న టేస్ట్ వస్తుంది, పర్వాలేదు. మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పడతాను ఇదంతా. మిక్సీ పట్టి తర్వాత కైమా కూడా వేసి మిక్సీ పట్టుకోవాలా. ఇట్లా కైమాని కూడా కడుక్కొని నీళ్లు లేకుండా బాగా నీట్గా ఒత్తేసుకోవాలా. నీళ్ళు ఉండకూడదు, నీళ్ళు ఉంటే రోజు అయిపోతుంది. ఇట్లా నీళ్లు లేకోకుండా మొత్తం నీళ్ళు ఒక డ్రాప్ కూడా లేకుండా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకొని పక్కన పెట్టుకొని మొత్తం అంతా 2 సార్లు కడిగినాను నేను. 2-3 సార్లు కడిగితే బాగుంటుంది. అక్కడంతా ముద్దు మీద ఎట్లా అంటే అట్లా చేతులతో కొట్టింటారు కదా, మనం నీట్గా కడుక్కుంటే బాగుంటుంది. మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మసాలా లేక ఈ కైమా కూడా వేసి మనము మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదే జారలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. ఇట్లా పట్టుకోవాలా, మిక్సీని ఇట్లా పట్టాల మనము. మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా మరీ ముక్కలు లేకుండా ఇట్లా పట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఉంటలు రావడానికి ఉంటలు తెచ్చుకున్నాము. ఇట్లా అన్ని ఉంటలు తెచ్చి పెట్టుకున్నాము. స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ వేడయ్యే లోపల ఉంటలు తెచ్చుకున్నాము. ఇట్లా ఉంటలు చేసుకుంటున్నాం కదా. మటన్ చేస్తే పిల్లలు సరిగ్గా తినరు, ముక్కలన్నీ వదిలిపెడతారు. అదే ఇట్లా చేస్తే కన్నా పిల్లలు బాగా రుచిగా ఉంటుంది, తింటారు. బాగా ఇష్టపడంగా పండ్లు లేని వాళ్ళు కూడా తినొచ్చు. మటన్ అంటే ఇష్టం ఉంటుంది, ముక్కలు కొరకలేని వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళు కూడా ఈ కీమాని బాగా తినొచ్చు. కొంతమంది నూనె ఎక్కువ వేస్తారు, నేను నూనె కొద్దిగా వేస్తాను. నూనె కొంచెం వేసి దేవేస్తా అంటారు. మా బంధువులు ఉన్నారు, వాళ్ళైతే దేవేస్తా అంటారు. నూనెలో దేవేస్తే ఇంకా ఆయిల్ అంతా ఎంత ఆయిల్ మన కడుపులో పోతుంది. కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసి ఉడకపెట్టుకోవచ్చు మనము. ఆయిల్ వేస్తాను. కొవ్వు ఎక్కువ ఉందంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుందాము, కొవ్వు తక్కువ ఉందంటే కొంచెం ఆయిల్ వేసుకుందాము. వేసాను, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కైమా వేస్తున్నాను. జార కడిగి ఆ వాటర్ వేసుకుందాము. ఆ వాటర్ ఒకటి వేసుకుంటే చాలు, తొందరగా ఉడుకుతుంది కైమా. అన్ని రెడీ పెట్టేసినాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూద్దాము, మధ్యలో ఉడుకుతా ఉంటుంది. ఇదో చూడండి, మనం నీళ్ళలోనే ఇంత బాగా ఉడికించుకుంటున్నాము.
ఈ నీళ్ళన్నీ ఇమిడిపోయే వరకు ఇవి కదిలించుకోకుండా ఉంటే అట్లే ఉంటలు ఉంటలు మాదిరి ఉంటాయి. బాగా ఉడుకుతా ఉంది ఇప్పుడు. ఇంకా కొంచెం ఉడకాల. నీళ్ళన్నీ దగ్గర పడిపోవాలి. ఇంకా నీళ్ళు అనేదే ఉండకూడదు. కైమా కరెక్ట్గా అయ్యింది చూడండి. నీట్గా ఉంటలు ఉంటలు. నూనె కొంచెం వేసుకున్నాం. ఆ నూనె కూడా బయటికి రావాల. అట్లా ఎంచుకోవాలన్నమాట. ఉడికించుకోవాలి. ఇది ఉంటలు చూడండి, ఇట్లా ఉంటలు ఉంటలు. కైమా ఉంటలు ఇట్లా రెడీ అయిపోతాయి. నూనె తేలింది చూడండి, ఎంత నీట్గా నూనె తేలిందో. ఇప్పుడు మనకి కైమా అయినట్లు, రెడీ అయినట్లు. చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. పిల్లలకి ఇష్టంగా తినిపించచ్చు. మనము పీసులు కనపడుకోకుండా అన్నంలో కలిపి తినిపించేసేయచ్చు. కీమా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసినాను. పిండి దించుకున్నాము. దించుకొని టేస్ట్ చేద్దాం. పెట్టుకుందాము. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వేడి వేడి కైమా చపాతీ ట్రై చేద్దాం రండి. వచ్చిందో చూద్దాము. బాగుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయండి. థ్యాంక్ యూ.